చూస్తున్నాం కదా ప్రజలారా. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మర గ్రామంలో 2 నెలల చిన్నారి మృతి. అగ్రకుల పెత్తందారుల ఆగడాలను సహించమని చెప్పేసి మనకు తెలియజేశారు. అయితే సమాజంలో నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో దర్శనం కోసం వెళ్ళినటువంటి ఏదైతే చాకలి కులానికి చెందినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళకు ఉన్నటువంటి చిన్న 2 ఏళ్ల పసిపాప ప్రాణం కులాహంకారంతో తీసేరు. నిజానికి చెప్పాలంటే అసలు ఈ సమాజంలో కులం అంటే ఏంది, మతం అంటే ఏంటి తెలియని ఆ పసిపాప ప్రాణాలను తీసుకున్నటువంటి ఆ వ్యక్తులను ఏ విధంగా శిక్షించాలనేది ప్రజలను మీరు ఒకసారి ఆలోచించండి. నిజానికి మనకు చూడండి, ఆస్కీ బాత్లో ఒక మంచి మాట వచ్చింది చూడండి ప్రజలారా. కుమ్మెర గ్రామంలో కులరక్కేసి రంకెల్లో పసిపాప ప్రాణాల సైతం కనీసం కనబడలేదా అని ఈ సమాజం సిగ్గుతో తల వంచుకుంటుంది. అసలు అంతా ఏముంది ఈ కులం అనే పదంలో అంటే ఏమీ లేదు. నిజానికి ఈ కులం అనే పదంలో అంటే ఏమి లేదు, నువ్వు చూసే విధానం మాత్రమే వేరు. ఇంకా లోతుగా చెప్పాలంటే ఒక ఎస్సీ నుండి బీసీకి లెటర్ మారినంత మాత్రాన చెడ్డవాడు అవుతాడా, అదే ఒక ఎస్సీ నుండి బీసీకి మారినంత మాత్రాన చెడ్డవాడు మంచివాడు అవుతాడా అనేది ఒకసారి ఆలోచించండి ప్రజలారా. ఇప్పటికైనా కులాలను సమానంగా స్వీకరిద్దాం. ఒకవేళ కులాలను పక్కకు పెడితే మనుషులమందరము మనం ఒకటే అనేది కూడా మనం గుర్తుంచుకోవాలి ప్రజలారా. నిజానికి ఇక్కడ ఉన్నటువంటి ఒక ఎస్సీ క్యాండిడేట్ నుంచి బీసీకి కన్వర్ట్ అయితే వాడు కులాన్ని పేపర్ మార్చినంత మాత్రాన మనిషి చేంజ్ అవుతాడా? కాడు కదా. నిజానికి మనుషులమందరము కూడా మనం అందరం ఒకటే అనేది కూడా గుర్తుకు పెట్టుకోవాలి. నిజానికి రెట్ల అహంకారం దించడానికి దళిత బహుజనులు ఏదో ఒక రోజు ఏకమైతారు. ఖచ్చితంగా ఈ రెడ్డి అనే అహంకారాన్ని తలదించి పాదాల కింద తొక్కి పెట్టే రోజు వస్తుందని రెడ్డి కులాలకు చెందినటువంటి ప్రతి ఒక్క రెడ్డి కులహంకారంతో పొంగి పొర్లుతున్నటువంటి వ్యక్తి గుర్తుకు పెట్టుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం.